Let us see a previous question asked in IBPS clerk. Product of two consecutive odd numbers is 6723. What is the smaller number? ఇక్కడ కన్సిక్యూటివ్ అంటే ఏంటంటే రెండు పక్కనే ఉన్న ఆడ్ నెంబర్స్, పక్కనే ఉన్న ఆడ్ నెంబర్స్ అంటే 1 and 3, 11 and 13 ఇలా పక్కనే ఉన్న ఆడ్ నెంబర్స్ రెండు మల్టిప్లై చేస్తే 6723 వచ్చిందంట. అయితే అందులో స్మాలర్ నెంబర్ ఏంటి? సో ఈ క్వశ్చన్ మనం రెగ్యులర్ మెథడ్లో కాకుండా ఆప్షన్ నుంచి ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో లెట్ us assume 85 as the answer. ఇదే కనుక ఆన్సర్ అయితే, సో స్మాలర్ నెంబర్ 85 అయితే కనుక దాని నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ 87 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 6723 రాదు. అయితే ఇక్కడ యూనిట్స్ డిజిట్ చూస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. 5, 7 మల్టిప్లై అయితే మీకు లాస్ట్లో మళ్ళీ 5 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 89 చెక్ చేద్దాం. సో ఇది ఆన్సర్ అయితే నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ 91. 9 and 1 మల్టిప్లై చేస్తే 9, ఇది కూడా ఆన్సర్ కాదు. 87 తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ వచ్చి 89. 7 into 9 63. సో 3 ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అలానే 81 తీసుకుంటే 83, ఇక్కడ కూడా మనకి 3నే వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఆన్సర్ ఎలా డిసైడ్ చేయాలంటే, సో ఇక్కడ ఉన్న నెంబర్ 6700. సో ఇక్కడ ఈ రెండు నెంబర్స్ 80కి దగ్గరగా ఉన్నాయి. 80 into 80 6400, క్లోజ్గా ఉంది కొంచెం. ఇది వచ్చి 90కి దగ్గరగా ఉన్నాయి. 90 into 90 8100. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్.